Hare Krishna, dear devotees, welcome to this class. Today we will be discussing chapter 4. ఇవాళ 4వ అధ్యాయం గురించి మనం మాట్లాడదాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे ఈ ఆధ్యాత్మిక విద్య ఇది నాలుగో అధ్యాయం యొక్క పేరు. సో ఈ ఆధ్యాత్మిక విద్యలో కృష్ణుడు మనకి ఏం చెప్పబోతున్నాడు, మనం ఏం అర్థం చేసుకొని దాన్ని ఆచరణ చేద్దాము అనేది ఈ చాప్టర్లో ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాము. సో ఇవాల్టి శ్లోకాలు ఇందులో ఈ అధ్యాయంలో 42 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల్ని మనం ఫస్ట్ పారాయణం చేద్దాము. శ్రీ భగవానువాచ ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివశ్వాన్ మనవే ప్రాహ మనోరిక్ష్వాకిరబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలనేహ మహతా యోగో నష్టః పరంతప సయేవాయం మయా తే అధ్యాయోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివశ్వతః కథమేతద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నాయితి మామేతి సో అర్జున. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहं मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः काङ्क्षन्तां कर्मणां सिद्धिं यजन्ता इह देवताः क्षिपरं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा. चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मा विभागशः तस्य कर्तारमपि मां विद्धि अकर्तारमव्ययम्. न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां यो अभिजानाति कर्मभिर्न स बध्यते. एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैर्पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयो अपि अत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षशेषुभात्. कर्मणो हि अपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः. कर्मणि अकर्मयः पश्येत् अकर्मणि च कर्मयः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृष्णकर्मकृत्. यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहो पण्डितं बुधाः त्यक्त्वा कर्मफलं संगं नित्यतृप्तो निराश्रयः कर्मणि अभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्त्वा सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन् आप्नोति किल्बिषम्. यदृष्टा लाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समः सिद्धो असिद्धो च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञया आचरतः कर्म समग्रं प्रविलीयते. ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणाहुतं
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా దైవం ఏవాపరే యజ్ఞం యోగినా పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. శ్రోత్రాదీంద్రియాణి అన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సర్వానింద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ్య యోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపితే. ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తతాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయా సంశితావ్రతాః. ఆపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తతాపరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణయామాపరాయణాః. అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సర్వేపి ఏతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మా సనాతనం. నాయం లోకోస్య అయజ్ఞస్య కుతో అన్యా కురు సత్తమః. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసి. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞా పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషాని ద్రక్ష్యసి ఆత్మని అతో మయి. అపి చేదసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమః సర్వం జ్ఞానం ప్లవైనేవ వృజీనం సంతరిష్యసి. యతైదాంసి సమితో అగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచరేనాధిగచ్చతి. అజ్ఞశ్చాశ్రద్ధజానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం న సంశయాత్మనః. యోగ సంన్యస్తకర్మాణం జ్ఞానసంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. తస్మాదజ్ఞానసంభూతం హృతస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆత్తిష్టోత్తిష్ట భారత. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ 4వ అధ్యాయం ఆధ్యాత్మిక విద్యలో కృష్ణుడు అంటే ప్రథమంగా మనకి ఆయనే ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క మూల పురుషుడు, ఈ ప్రకృతికి మనకి ఇవ్వటానికి ఆయన నుంచే వచ్చింది అని చెప్పి ఆయన స్వయంగానే చెప్తున్నారనమాట. శ్రీ భగవాన్ వాచ ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. వివశ్వాన్ ఈ సృష్టి మొదలైనప్పుడు వివశ్వానికి నేను మొదలుగా నేను వివశ్వానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వివశ్వాన్ ఆయన కొడుకైన మనుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనూర్ ఇక్ష్వాకే రబ్రవేత్. మను ఆయన కొడుకైన ఇక్ష్వాకుకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంటే కంటిన్యూ చేశాడు అని చెప్తున్నారనమాట. ఈ యోగం అంటే ఏంటి అంటే ఈ శ్లోక ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది మనకి? కృష్ణుడు ఏ విద్య గురించి మాట్లాడుతున్నాడు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాను అంటున్నాడు? మనం కిందటి చాప్టర్లో 3వ అధ్యాయంలో 31 శ్లోకంలో మనం చూసాము. భగవద్గీత యొక్క సారాంశాన్ని ఆ శ్లోకంలో కృష్ణుడు ఆల్రెడీ కమ్యూనికేట్ చేశాడని చెప్పి నిన్న విన్నాము. అదే మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతసః నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. అంటే ప్రతి ఒక్క పనుల్ని నాకు అర్పిస్తూ నీకు అహంకారం లేకుండా
సమయస్ఫూర్తితో నువ్వు వ్యవహరిస్తూ అంటే ఆలసత్వం లేకుండా నువ్వు యుద్ధం చేయి అని చెప్పి రికమెండ్ చేశాడనమాట. అదే ఆ యోగా ఇక్కడ ఇమం వివశ్వతే యోగం అంటే ఆ ఆధ్యాత్మిక విద్య నేను ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి కృష్ణుడు రిఫర్ చేసేది 3వ చాప్టర్ 30వ శ్లోకానికి. అది ఈ చాప్టర్ యొక్క బేసిస్కి మనకి అంటే ఈ చాప్టర్ కృష్ణుడు మాట్లాడటానికి గల కారణం అనమాట. సో మరి ఇది ఎవరి పరంపరలో వస్తుందయా అంటే ఎలా ఇది కంటిన్యూ అయ్యిందయా అంటే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజఋషియో విదుహు. రాజఋషి పరంపరలో ఈ ఆధ్యాత్మిక విద్య అనేది అది కాలక్రమేణా వస్తూ ఉండింది. బట్ సకాలేన మహత యోగో నష్ట పరంతప. బట్ కాలక్రమేణా ఏమైందంటే ఆ ఆధ్యాత్మిక విద్య కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసిన భగవద్గీత అనేది ఈ మన ప్రజెంట్ సొసైటీ నుంచి మిస్ అయిపోయింది. అది దానికి 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. అది మిస్ అయిపోయిందా, లేకపోతే ఒకటి భగవంతుడు చెప్పిన ఉద్దేశం ఎగ్జిస్ట్ కాలేదు, లేకపోతే అది పరిపూర్ణంగా ఆ సమయంలో అది కంప్లీట్గా భగవద్గీత ఓన్లీ బిట్స్ అండ్ పీసెస్ కింద అవైలబుల్ అయి ఉంది, కంప్లీట్ వర్షన్ ఉండకపోవచ్చు. లేకపోతే భగవంతుడు చెప్తున్న ఉద్దేశాన్ని అప్పుడు జనాలు దాని నుంచి వేరే ఉద్దేశంలో పాటిస్తూ ఉండవచ్చు. ఆ విధంగా కృష్ణుడు అంటున్నాడు ఈ ఆధ్యాత్మిక విద్య అనేది సొసైటీలో మిస్ అయిపోయింది అని అన్నాడు. మరి నాకెందుకు చెప్తున్నావు, అర్జునుడికి ఎందుకు చెప్తున్నావు? అక్కడ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నాడు. భీష్ముడు ఉన్నాడు, తర్వాత యుధిష్ఠిర్ మహారాజు ఉన్నాడు, విదురా ఉన్నాడు, తర్వాత అంటే గొప్ప గొప్ప వాళ్ళు వ్యాసదేవుడు ఉన్నాడు. వాళ్ళందరినీ కాకుండా అర్జున్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? అర్జునుడి యొక్క స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఈ వర్స్లో అంటే నా 3వ వర్స్లో 2 క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. అర్జునుడి యొక్క స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి ఏమంటున్నాడు ఇక్కడ? సయేవయాం మయాతే అద్య యోగ ప్రోక్త పురాతన. ఈ పురాతనమైన యోగాన్ని మళ్ళీ ఇవాళ నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే భక్తోసీమే సకాచేతి, నువ్వు నా భక్తుడివి కాబట్టి, నా సకుడివి కాబట్టి, రహస్యం హి ఏతద్ ఉత్తమం, ఈ రహస్యాన్ని మరి ఉత్తమమైన సబ్జెక్ట్ని నీకు ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అని చెప్పి అని అన్నాడు అనమాట. సో కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి అర్జునుడు ఒక డౌట్ అడుగుతున్నాడు అనమాట. నువ్వు సూర్యభగవానికి చెప్పానంటున్నావు, నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నువ్వు నేను ఆల్మోస్ట్ ఒకే టైంలో పుట్టామనం, మోస్ట్లీ కొన్ని నెలల డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ సూర్యభగవానుడు వచ్చేసరికి కొన్ని లక్షల సంవత్సరాల ముందు వచ్చాడు ఆయన. సో ఆయనకి నువ్వు చెప్పావంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి? నేను అంటే జనరల్ పబ్లిక్ మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అంటే అప్పుడు అది క్వశ్చన్ అనమాట. అపరం భవతో జన్మ పరం జన్మ వివశ్వత కథమేతద్ విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. అంటే నీ జన్మ వివశ్వాన్ తర్వాత ఎప్పుడో తర్వాత కాలక్రమేణా వచ్చింది, మరి నువ్వు ఆయనకి చెప్పావంటే నేను ఎలా నమ్మేది అని చెప్పగానే కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ, బహునీమే వ్యతీతాని జన్మాని తవ చార్జున. నువ్వు నేను చాలా జన్మలు తీసుకున్నావు, నేను ఎప్పుడు జన్మ తీసుకున్నా సరే నువ్వు నాతో పాటు ఉన్నావు. బట్ భగవంతుడికి మనిషికి గల తేడా ఏంటనేది ఒక తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నాకు అన్ని జన్మల గురించి, అన్ని శరీరాల గురించి, అన్ని వ్యవస్థల గురించి నాకు అన్నీ గుర్తుంటాయి. బట్ నీకు ఏమి ఈ శరీరం తప్ప పూర్వజన్మ శరీరాల గురించి దాని గురించి నువ్వేమి గుర్తుపెట్టుకోలేవు అని చెప్పి ఒక భగవంతుడికి ఒక జీవికి గల వ్యత్యాసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో దాని తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడు, అర్జునుడు అడగచ్చు, మరి ఇన్ని జన్మలు ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఈ జన్మల్లో నీకెలా గుర్తుంటుంది స్పెసిఫిక్గా? నీ శరీరానికి నా శరీరానికి గల తేడా ఏంటి అని అంటే, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. నాకు అజ అంటే నాకు జన్మ అనేది ఉండదు, అయినా సరే నేను ఈ భూమిపైన అవతారం తీసుకుంటాను. బట్ నేను అవతారం తీసుకున్నప్పుడు నా అవతారం దేనివల్ల కాజ్ అవుతుంది అంటే అది ఆత్మమాయ. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. నా ఆత్మమాయ పొటెన్సీ వల్ల నేను జన్మ తీసుకుంటాను. అంటే భగవంతుడు జన్మ తీసుకోవాలన్నప్పుడు ఎవరి ఇంట్లో తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం పనులు చేస్తాడని చెప్పి ముందే శాస్త్రాల్లో, వేదాల్లో, మన పురాణాల్లో ఆయన గురించి డిస్క్రిప్షన్ వస్తుంది. అలాగా ఆయన ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేసి చెప్తాడనమాట, ఎక్కడ జన్మ తీసుకోబోతున్నాను, ఏం లీలలు చేయబోతున్నాను, ఎవరు నా తల్లిదండ్రులు అని చెప్పి ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటాడనమాట. కానీ మనం ఎక్కడ జన్మ తీసుకుంటాము, ఎలా ఉంటాము, ఏం పనులు చేస్తామని మనకి ఆ విషయం మనకి తెలియదు, మనకు ఆ ఆప్షన్ లేదు. ఆయనకి కల మనకి వ్యత్యాసం అనమాట. మరి ఇన్ని జన్మలు ఎందుకు తీసుకుంటున్నావు, దీని యొక్క నువ్వు అసలు ఇన్నిసార్లు రావడానికి ఏమిటి కారణం అంటే కృష్ణుడు ఏమంటున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే
ఈ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అనేది, ప్రాక్టీసెస్ అనేది అక్కడ నాశనం అయిపోతాయో అప్పుడు నేను అంటే అధర్మం ఎప్పుడు విజృంభిస్తుందో, ధర్మం నశించిపోతుందో ఆ సమయంలో నేను వస్తాను అని అంటాను. మరి నువ్వు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నేను స్పెసిఫిక్గా ఆయన వచ్చినప్పుడు 3 పనులు చేస్తాడంట. పరిత్రాణాయ సాధూనాం, భక్తుల్ని కాపాడటానికి, వినాశాయ చతుష్కృతాం, రాక్షసుల్ని చంపడానికి, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునఃసంస్థాపించడానికి, సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో నేను వస్తుంటాను అని చెప్పి ఈ 3 రీజన్స్ చెప్తున్నాడు అనమాట. ఈ సంభవామి యుగే యుగే అయిపోయిన తర్వాత మరి వీటన్నిటి గురించి, నేను చేసే ఈ జన్మల గురించి, వీటి లీలల గురించి ఎవరైతే క్షుణ్ణంగా యథాతథంగా అంటే పర్ఫెక్ట్గా తెలుసుకుంటారో వాళ్ళకి ఈ బెనిఫిట్ ఏంటయ్యా అంటే, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఈ వర్డ్ తత్వతః అని చూడండి. ఇది యథారూపంగా ఎవరైతే నా జన్మల్ని మరియు కర్మల్ని, దివ్యమైన కర్మల్ని ఎవరైతే యథాతథంగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఏంటయ్యా డెస్టినేషన్ అంటే, త్యక్వా దేహం పునర్జన్మ నాయితి. ఈ శరీరం వదిలిన తర్వాత వాళ్ళకి జన్మ అనేది ఉండదు. మామేతి సో అర్జున, అతను నా ఆధ్యాత్మిక ప్రపంచానికి వచ్చేస్తాడు అని చెప్పి కృష్ణుడు ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో భగవంతుడి యొక్క లీలలు క్షుణ్ణంగా యథాతథంగా వింటే మనలో ఏం మార్పు వస్తుంది? మన వ్యవహారం ఎలా మారుతుందంటే, వీత రాగ భయక్రోధ మన్మయా మాం ఉపాశ్రిత. రాగ భయ క్రోధ అనేవి ఈ మూడు మనల్ని భౌతికంగా బంధించేసే వస్తువులు అనమాట. అంటే ఈ శరీరమే అనుకోండి, ఈ శరీరం రాగానే ఈ శరీరానికి నేను చాలా అటాచ్మెంట్ ఉంటాను. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళటానికి నాకు ఇష్టం ఉండదు, రాగ. తర్వాత ఈ శరీరం పైన ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి భయంగా వ్యవహరిస్తుంటాను. తర్వాత ఎవరైనా నన్ను ఈ శరీరం పైన దాడి చేయడానికి వస్తే అప్పుడు నేను కోపం వచ్చి వాళ్ళపైన ఎదురు దాడి చేస్తాను. అందుకనే రాగ భయ క్రోధ అనేది ఈ జీవిని భౌతిక ప్రపంచంలో బంధించేసే 3 వస్తువులు. సో ఎవరైతే భగవంతుడి తత్వం అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ 3 వస్తువుల నుంచి విముక్తి పొందుతారు. బహవో జ్ఞాన తపస, చాలామంది జ్ఞానులు తపస్సులు పూతా మద్భావమాగత, ఈ ఫార్ములాని పాటించి వాళ్ళు నా భావాన్ని లేకపోతే నా ధామాన్ని చేరుకున్నారు అని చెప్పి కృష్ణుడు ఈ 10వ నంబర్ శ్లోకంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తర్వాత మరి చాలామంది ప్రయత్నిస్తారు, మరి అందరికీ ఆ పర్ఫెక్షన్ దొరకదు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి అడిగితే కృష్ణుడు ఏమంటాడంటే, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అంటే ఎవరు ఏ విధంగా నన్ను అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఆ భావంలోనే నేను రెసిప్రొకేట్ చేస్తాను. అందరూ కూడా నేను చెప్పిన మార్గాన్ని అందరూ ఫాలో అవుతారని చెప్పి కృష్ణుడు ఒక ఎగ్జాంపుల్ కింద సెట్ చేస్తున్నాడు అనమాట. సో మరి చాలామంది కృష్ణుడి దగ్గరికి రాకపోవచ్చు. మరి కృష్ణుడి దగ్గరికి రాకుండా ఇంకా కొంతమంది వేరే దేవతల దగ్గరికి వెళ్తారు. మరి దేవతల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి అడిగితే, కాంక్షంతాం కర్మణాం సిద్ధిం యజంతా ఇహ దేవత. కాంక్షంత అంటే వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళు దేవతలను వర్షిప్ చేస్తారంట. క్షిప్రం హి మానుషులోకే సిద్ధిర్భవతి కర్మజ. ఆ విధంగా వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, సుఖ సంతోషాలకి వాళ్ళకి దేవతలను వర్షిప్ చేస్తే తొందరగా వాళ్ళకి ఫలితం వస్తుంది అని అంటున్నాడు అనమాట. మరి కొంతమంది నిన్ను వర్షిప్ చేస్తారు, కొంతమంది దేవతలను వర్షిప్ చేస్తారు, మరి కొంతమంది అంటే నాస్తికుల్లాగా ఇలా ఉంటారు. ఎందుకు ఈ సొసైటీలో ఇంత డివిజన్ వచ్చింది, ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది అని చెప్పి కృష్ణుని అడిగితే కృష్ణుడు ఏమన్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ సొసైటీ డివిజన్ అనేది ఎలా జరిగిందా అంటే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి, ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఇది భగవంతుడి యొక్క సృష్టి. ఏ విధంగా సృష్టించాడు? గుణకర్మ విభాగశః. వాళ్ళ గుణానుసారం, వాళ్ళు కర్మానుసారం ఈ విధంగా సృష్టి అనేది జరిగింది. తస్య కర్తారం అపిమాం విద్య కర్తారం అవ్యయం. అయితే ఈ సృష్టి అంటే ఈ క్రియేషన్ చేశావు కదా, నువ్వు ఏ సిస్టమ్కి చెందినవాడు ఇందులో, ఈ చాతుర్వర్ణ్యంలో అని అంటే కృష్ణుడు అంటాడు, ఇది సృష్టించింది నేనైనా సరే నేను దీనికి సంబంధించిన కాడు, నేను దీనికి అతీతమైన మనిషిని అని చెప్పి చెప్తాడనమాట. బట్ నమాం నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మామ్యో అభిజానాతి అసబద్యతే. నాకు ఈ సృష్టిలో ఏ వర్క్ చేయాల్సిన అవసరమే లేదు, నాకు ఏ వర్క్ కూడా నాకు పాపం పుణ్యం అనేది లేదు, నాకు ఏదైనా ఫలాపేక్ష నాకు అనేది లేదు. ఎవరైతే ఈ అర్థాన్ని ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటారో అతను కూడా ఈ భవబంధ మోహాల నుంచి విముక్తుడైపోతాడు అని చెప్పని అంటున్నాడు అనమాట. విముక్తుడైన తర్వాత ఏమంటున్నాడు, ఏవం జ్ఞాత్వం కృతం కర్మ పూర్వైరవి ముముక్షుభిః
కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఎవరైతే నువ్వు కూడా ఓ అర్జున, నీ పూర్వజులు, నీ గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప భక్తులు ఏ విధంగా వ్యవహరించారో నువ్వు వాళ్ళ ఫుట్ పాత్స్లోనే, వాళ్ళ ఫుట్ స్టెప్స్లోనే నువ్వు వ్యవహరించు. నువ్వు ఆధ్యాత్మికంగా పురోగతి చెందు. నువ్వు కొత్తగా ప్రయత్నించాల్సింది ఏమీ లేదు. మనకి యద్యద్ ఆచరస్తి శ్రేష్ఠ అని అంటారు. అంటే గొప్పవాళ్ళు చేసిన మార్గాన్ని కామన్ మ్యాన్ ఫాలో అవ్వాలి. కొత్తగా మళ్ళీ మనం అంటే రీసెర్చ్ చేసి కొత్తగా మళ్ళీ కనుక్కోవడానికి అవసరం లేదు. టైం వేస్ట్ చేసుకోవాల్సిన ఎండివర్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. సో ఇప్పటి వరకు మనకి ఆధ్యాత్మికమైన విద్య గురించి చెప్పాడు. ఇప్పుడు భౌతికంగా మనం ఎలా వ్యవహరించాలి, ఈ సొసైటీలో మనం వ్యవహరించాలంటే కర్మ అనే సిద్ధాంతం అనేది ఉంది. లాస్ట్ చాప్టర్లో మన కర్మ గురించి మాట్లాడాడు. సో ఇక్కడ ఏమంటాడు, కిం కర్మ కిం అకర్మేతి కవయోపి అత్ర మోహిత. ఏది పాపం ఏది పుణ్యం అనేది మనం వ్యవహరించలేము. ఎందుకంటే భోజనం అంటే మంచి అనేది ఒకటికి అయి ఉండొచ్చు, విషయం అదే ఇంకొకటికి విషయం అవ్వచ్చు. సో ఆ విధంగా కిం కర్మ కిం అకర్మేతి, ఏది కర్మ ఏది అకర్మ అనేది మనం చెప్పలేము. కవయోపి అత్ర మోహిత, గొప్ప గొప్ప వాళ్ళే దీంట్లో విమోహులై ఉంటారు. వాళ్ళకి ఇది ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ మోక్షశ అశుభాత్. ఈ నేను చెప్పిన విధంగా నువ్వు వ్యవహరిస్తే నువ్వు అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత 3 టర్మినాలజీని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కృష్ణుడు. కర్మణోహి అపి బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం కర్మణ గహనో గతి. సో ఎవరు అందరే ఇక్కడ ఈ కృష్ణుడు ఏమంటున్నాడంటే కర్మ గురించి చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. కర్మ అనేది ఒకటి ఉంది, వికర్మ అనేది ఒకటి ఉంది, అకర్మ అనేది ఒకటి ఉంది. కర్మ అంటే ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అకార్డింగ్ టు ది వేదాస్. వికర్మ అంటే వేదాస్ ఇన్స్ట్రక్షన్స్కి అగెయినెస్ట్గా వ్యవహరించటం. అకర్మ అంటే భక్తి చేయటం, భగవంతుడి యొక్క సేవ. ఇది రెండిటికి ఇది పాపము కాదు పుణ్యము కాదు. ఇది అకర్మ అనేది చేస్తే మనలో ఉండే పాపాన్ని పుణ్యాన్ని కూడా మొత్తం క్లీన్ చేసేస్తుంది అని అంటారు. సో ఈ కర్మ యొక్క సిద్ధాంతంలో మనకి శాస్త్రాల్లో ఒక స్టోరీ చెప్తారు, అంటే మామూలుగా పురాణాల్లో ఒక స్టోరీ చెప్తారు. ఏంటయ్యా అంటే ఒకరోజు ఒక రాజుగారు భోజనానికి అందరినీ పిలిపించి ఆ రాజ్యంలో ఉండే అంటే వాసులను భోజనం ఏర్పాటు చేస్తారనమాట. సో వంట వండే సమయంలో ఒకసారి ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక గ్రద్ద ఒక పామును తీసుకొని చంపడానికి తీసుకువెళ్తుంది. సో ఆ పాము ఆ గ్రద్ద యొక్క కాళ్ళ యొక్క మధ్యలో ఉండి విలవిల కొట్టుకుంటూ పాము ఏం చేస్తుందంటే గ్రద్దని కాటేద్దామని చెప్పి పైకి విషాన్ని విసిరితే ఆ విషం గద్ద మీద పడకుండా అది వచ్చి కింద వంట వండే వస్తువుల్లో పడుతుంది. దానికి ఎవరికీ తెలియదు, ఎందుకంటే వంట వండడానికి పైనుంచి ఏం పడింది అనేది ఎవరు చూసుకోలేదన్నమాట. తర్వాత ఏమైంది, ఆ తర్వాత ప్రసాదం అంటే ఆ భోజనం డిస్ట్రిబ్యూట్ చేసే సమయానికి ఒక మనిషికి కరెక్ట్గా ఆ పాయిజన్ పడిన ముద్ద అతని మనిషికి వెళ్తుంది. అది తినంగానే ఒక మనిషి చనిపోతాడనమాట. సో అది చనిపోగానే రాజుగారికి తెలిసి ఇలాగా ఒక మనిషి చనిపోయాడని చెప్పి ఆయన చాలా బాధపడతాడనమాట. అప్పుడు యముడి యొక్క సర్వెంట్స్ వస్తారనమాట. ఎవరికి ఈ పాపాన్ని ఒడిగట్టాలి, ఆ గద్దకు ఒడగట్టాలా, ఆ పాముకు ఒడగట్టాలా, ఆ వంటవాడికి ఒడిగట్టాలా, ఆ రాజుకు ఒడిగట్టాలా, ఆ చనిపోయిన వాడికి ఒడిగట్టాలా అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అయి ఉంటారన్నమాట. ఎందుకంటే ఇదంతా యాక్సిడెంటల్గా జరిగింది, ఎవరు ఉద్దేశించి చేసింది కాదు. సో ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తుంటే ఎవరికి చెప్పాలి అని చెప్పి అనుకుంటుంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ రాజుగారు ఇంకొకసారి భోజనానికి ఆ ఊరిలో ఉండే గొప్ప వాళ్ళందరినీ సో పక్క ఊరికి వచ్చిన ఒక మనిషి ఈ ఊరికి వస్తూ అమ్మ రాజుగారు భోజనం పెడుతున్నారంట. అంటే ఒక ఇంటి బయట ఒక ముస్లాం కూర్చొని ఉంటుంది. సో ఆమె దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ అడుగుతారనమాట, ఇక్కడ రాజుగారు భోజనం పెట్టాలనుకుంటున్నాడు, ఎటువైపు వెళ్ళాలమ్మా అంటే ఆ ముస్లాం అప్పుడు ఏమంటుందంటే అటువైపు చెప్తూ అటువైపు వెళ్ళాలన్నాయా, రాజుగారి ఇల్లు అటువైపు ఉంది, బట్ జాగ్రత్తగా వ్యవహరించు. లాస్ట్ టైము అతను భోజనం పెట్టి బ్రాహ్మణుడు చంపాడని చెప్పి ఒక పుకారు ఉంది, జాగ్రత్తగా వ్యవహరించు అని చెప్పంగానే ఇమీడియట్లీ ఆ క్షణంలో యముడి యొక్క బట్టలు వచ్చేసరికి ఆ పాపాన్ని ఆ ముస్లాంకి అంటకట్టేశారు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఎవరినైనా సరే మనం క్రిటిసైజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తప్పును అంటే దొంగ అంటాం కరెక్టే, బట్ మంచి మనిషిని దొంగ అంటే అది శిక్షార్హం అయిపోతుంది. మన భౌతిక న్యాయ వ్యవస్థలో కూడా ఇదే రూల్స్ అనమాట. సో అందుకనే ఏది కర్మ ఏది వికర్మ అనేది ఇలా అర్థం చేసుకొని వ్యవహరించడం చాలా కష్టం. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట.
తర్వాత కర్మణి యః కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ సంయుక్త కృష్ణ కర్మకృత్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరైతే వన్ హూ సీస్ యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అని అంటారు. అంటే ఆధ్యాత్మిక మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని కూడా భగవంతుడి సేవ కోసం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి అన్ని పనులు చేసినా సరే వాళ్ళకి కర్మ అనేది ఉండదు. మరి దాన్ని ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అనమాట. యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్ అంటే ఇంకోటి ఏంటంటే బయట మనుషులు అరే ఏ పని చేసినా సరే మనకి పాపమో పుణ్యమో వస్తుంది, అందుకనే పనే చేయకుండా వదిలేద్దామని చెప్పి వాళ్ళు వ్యవహరిస్తుంటారనమాట. సో వాళ్ళకి ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అనమాట. అంటే యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్. అలాగా భక్తులకి అభక్తులకి గల తేడాన్ని కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. తర్వాత భక్తి యొక్క కృష్ణుడు ఉద్దేశించిన విధంగా అతను కనుక భక్తి చేస్తే యశ్చ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. ఎవరైతే జ్ఞానం పరిపూర్ణంగా ఉండి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని కామాన్ అంటే సెన్స్ గ్రాటిఫికేషన్కి అతీతంగా వాళ్ళు చేస్తారో గొప్ప ఋషులు ఏమంటారంటే అతను చేసే ప్రతి ఒక్క కర్మలో కూడా పాపం పుణ్యము కూడా మొత్తం కల్మషం అయిపోతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అలాంటి వాడు ఎలా వ్యవహరిస్తాడు? త్యక్వా కర్మఫల సంగం అంటే కర్మఫలాన్ని అతని కాంక్షించడు. నిత్య తృప్త ఆయన ఎప్పుడు సాటిస్ఫై ఉంటాడు. నిరాశ్రయ ఎప్పుడు కూడా అంటే వేరే ఎవరికి పైన ఇంకా షెల్టర్ అవడం అనమాట. భగవంతుడు తప్ప ఇంకెవరిని కూడా షెల్టర్ కింద అతను వ్యవహరించడు. కర్మని అభిప్రవృత్తోపి అతని యొక్క ప్రవృత్తి అంతా కూడా భగవంతుడి యొక్క సేవ కోసమే వ్యవహరిస్తుంటాడు. అన్ని పనులు చేస్తుంటాడు. నైవ కించిత్ కరోతి సహా అతను ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత నిరాశీర్యత చిత్తాత్మ త్యక్వా సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. అతను కూడా మనసుతో బుద్ధితో ఇంద్రియాలని నిగ్రహించుకొని అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటికీ కూడా భగవంతుడి యొక్క సేవ కోసమే ఉపయోగిస్తూ ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని, ఈ ఆత్మని జస్ట్ మెయింటైన్ చేసే పరిస్థితి కోసమే అతను వాడుకుంటూ అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవ కోసం చేసుకుంటాడు. అతనికి ఎలాంటి కర్మ కూడా అతన్ని ఎఫెక్ట్ చేయదు. ఇన్ని సేవలు అంటే ఇన్ని కర్మలు చేస్తున్నా సరే అతనికి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వవు అని చెప్తూ యదృష్ట లాభ సంతుష్ట అతనికి భగవంతుడు ఏది ప్రసాదిస్తాడో దాంతో అతను సంతుష్టంగా ఉంటాడనమాట. ద్వంద్వాతీత అతను ఈ సుఖ దుఃఖాలకి హ్యాపీనెస్, కోల్డ్, డిస్ట్రెస్ అంటే హ్యాపీనెస్, డిస్ట్రెస్, హీట్, కోల్డ్, శీత, ఉష్ణ, పొగడటం, ద్వేషించడం అంటే పొగడటం, ఎవరైనా దూషించడం, ఇలా ఈ ద్వంద్వాతాలకు అన్నిటికీ అతీతంగా వ్యవహరిస్తాడనమాట. ఎవరైనా పొగిడినా సరే అతను పట్టించుకోడు, ఎవరైనా తిట్టినా సరే అతను పట్టించుకోడు, కష్టం వచ్చినా పట్టించుకోడు, సుఖం వచ్చినా పట్టించుకోడు. ద్వంద్వ అతీత. తర్వాత విమత్సరహ ఇతనికి అసూయ అనేది ఉండదు. ఇతను ఎవరు ఏం చేసినా సరే నాకంటే అతనికి అవతల వాళ్ళు ఎక్కువ చేసినా సరే ఇతను అసూయపరడు. సమసిద్ధౌ అసిద్ధౌచ సక్సెస్లోను ఫెయిల్యూర్లోనూ ఇతను సమానంగా వ్యవహరిస్తుంటాడు. అతను కృత్వాపి నా నిబద్ధతే అన్ని పనులు చేస్తున్నా సరే ఇతను ఎంటాంగిల్ అవ్వడు, బంధించబడడు. బంధనలోకి అంటే మనం చిక్కుముడిలోకి ఎలా దిరిపోతామో అతను మాత్రం చిక్కుముడిలో పడడు అని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. తర్వాత గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయా ఆచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అతను చేసే ప్రతి ఒక్క పని కూడా యజ్ఞయా ఆచరత కర్మ. యజ్ఞ అంటే భగవంతుడు, లేకపోతే భగవంతుడి యొక్క సేవ కోసం చేసేది. అతని యొక్క ప్రతి పనులు కూడా భగవంతుడి యొక్క సంతుష్టం కోసం చేస్తున్నాడు. కాబట్టి అతని యొక్క గుణకర్మల గురించి అతని నుంచి వాటన్నిటి నుంచి బయటికి వస్తూ హీఈస్ అన్అటాచ్డ్ టు ది మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అనమాట. గత సంగస్య ముక్తస్య ప్రకృతి యొక్క త్రిగుణాలకి ఇతను అతీతంగా వ్యవహరిస్తాడు. జ్ఞానావస్థిత చేతసః ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సిట్యువేషన్లో అతను నిల్చొని ఉంటాడనమాట. అతను చేసే ప్రతి ఒక్క పని కూడా భగవంతుడి సేవ కోసం చేస్తుంటాడు. సమగ్రం ప్రవిలీయతే భగవంతుడి యొక్క సంతుష్టం కోసం చేస్తుంటాడనమాట. సో ఏ విధంగా అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవీర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే ప్రతి యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, యజ్ఞం చేసే పూజారి అతను భగవంతుడి యొక్క తత్వము.
యజ్ఞం చేసే మంట అది భగవంతుడి యొక్క తత్వము. యజ్ఞం చేసే ఆ ప్లేసు భగవంతుడి యొక్క ప్లేస్ అనమాట. యజ్ఞం చేసే ఆహుతి వచ్చేసరికి నెయ్యి, అది కూడా భగవంతుడి యొక్క ప్రసాదం. యజ్ఞం చేసేది ఎవరి కోసం? భగవంతుడి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం. అది భగవంతుడి యొక్క బ్రహ్మని యొక్క తత్వం అనమాట. భగవంతుడు సాటిస్ఫై అయితే ఆ యజ్ఞం చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ కూడా భక్తికి సంబంధించింది. కాబట్టి అన్నీ కూడా ఆధ్యాత్మికమైన తత్వాలే. ఈ 5 తత్వాల గురించి కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పాడనమాట. సో ఇక్కడ 25వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఇప్పుడు యజ్ఞ గురించి మాట్లాడాడు కాబట్టి ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళు యజ్ఞంలాగా చేస్తారు అని చెప్తూ కొంతమంది యోగులు దైవం ఏవాపరే యజ్ఞం యోగినా పర్యుపాసతే బ్రహ్మాగ్నం అపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. కొంతమంది యోగులు దేవతలకి పూజలు చేస్తూ వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటారనమాట. యజ్ఞంలో కొంతమంది భగవంతుడి యొక్క నిరాకార రూపానికి వాళ్ళు పూజలు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు. తర్వాత నెక్స్ట్ శ్రోత్రాది ఇంద్రియాని అన్నే సంయమాగ్నేషు జుహ్వతి. తర్వాత బ్రహ్మచారీస్ ఏంటంటే వాళ్ళు యజ్ఞం చేసేది ఏంటంటే శృతి వినటాని కోసం చేస్తుంటారు. తర్వాత గృహస్థాసు తర్వాత శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. వాళ్ళ ఇంద్రియాలని నిగ్రహించుకొని వాళ్ళు యజ్ఞంలాగా వాళ్ళు ఈ సౌండ్ ఇవంటే శబ్దాలని ఉచ్చరిస్తూ వాళ్ళ ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ వాళ్ళు భగవంతుడి యొక్క యజ్ఞం చేస్తారని చెప్పని అంటారనమాట. నెక్స్ట్ సర్వాన్ ఇంద్రియాని కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ్య యోగాజ్ఞం జుహ్వతి జ్ఞానదీపితే. సో కొంతమంది అష్టాంగ యోగులు ఉంటారు. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసన ధ్యాన ధారణ సమాధి అని చెప్పి ఈ అష్టాంగ యోగా సిస్టమ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంద్రియాలని గాలిని వీళ్ళందరూ కూడా నియంత్రించుకొని వాళ్ళు భగవంతుడి సేవ కోసం యజ్ఞంలా వ్యవహరిస్తాడని చెప్పి తర్వాత చెప్తారనమాట. తర్వాత కొంతమంది ద్రవ్య యజ్ఞంలా చేస్తారు, కొంతమంది తపో యజ్ఞంలా చేస్తారు, కొంతమంది యోగ యజ్ఞంలా చేస్తారు, కొంతమంది స్వాధ్యాయ యజ్ఞంలా చేస్తారని చెప్పి నెక్స్ట్ వర్స్లో కృష్ణుడు చెప్తున్నాడు. తర్వాత హతయోగులు ఉంటారు. వాళ్ళు ప్రాణాయామ ప్రాసెస్ ద్వారా గాలి పీల్చుకునేది, శ్వాస వదిలేది, ఈ ద్వారా వాళ్ళు హఠయోగ ప్రాసెస్లో భగవంతుడికి ఒక యజ్ఞం లాగా ద్వారా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. సో ఇన్ని యజ్ఞాలు ఇంత వెరైటీలు ఎందుకు ఉన్నాయి ఈ వేదాల్లో? ఇన్ని వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి అంటే సర్వేపి ఏతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. సో ఎవరైతే ఈ యజ్ఞం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ కర్మలన్నింటినీ గురించి కూడా వాళ్ళు పాపాలన్నింటి నుంచి కూడా ప్రక్షాళన పొందుతారు. వాళ్ళు ఆధ్యాత్మిక తత్వాన్ని వాళ్ళు ఆ నెక్టర్ అమృతాన్ని టేస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళతారు. ఈ వేరియేషన్స్ అనేది ఎందుకు ఉన్నాయంటే మన సొసైటీలో కాన్షియస్నెస్ పరంగా ఈ ఒక్కొక్కళ్ళు కూడా కొంతమంది సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది రజోగుణంలో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తమో గుణంలో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది కాంబినేషన్ గుణాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అవి ఏ విధంగా అంటే ఈ 3 గుణాలకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల. సో మనుష్య జాతి అందులో 4 లక్షల వెరైటీస్ ఆఫ్ మనుష్య జాతి ఉంది. సో ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ వేరియేషన్, డిగ్రీస్ ఆఫ్ కాన్షియస్నెస్ వేరియేషన్ వల్ల 4 lakh హ్యూమన్ స్పీషీస్ అని వస్తాయి. వీళ్ళందరికీ కూడా భగవంతుని చేరే ఒక మార్గం కోసం ఈ యజ్ఞాలు అనేది వేదాల్లో మనకి ఉద్దేశించబడినవి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. బట్ నాయం లోకోస్య అయజ్ఞస్య కుతో అన్య కురుసత్తమ. బట్ ఎవరైతే ఈ యజ్ఞాన్ని అనే ప్రాసెస్ని ఫాలో అవ్వరో వాళ్ళు సుఖ సంతోషాలతో ఈ జీవితంలో అంటే ఈ ప్లానెట్ పైన ఈ జీవితం పైన వాడు సుఖ సంతోషంగా ఉండడు, వాడికి వచ్చే జన్మలో కూడా సుఖ సంతోషాలతో ఉండడు. యజ్ఞం అనేది కంపల్సరీ అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఏవం బహువిధ యజ్ఞ వితతో బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్యుతాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఇవన్నీ కూడా వేదాల్లో ఎప్పుడూ చేసిన యజ్ఞాలు అనమాట. అది అవన్నీ కూడా మనిషి యొక్క ప్రవృత్తుల ప్రకారం అవన్నీ ఉద్భవించినవి. ఎవరైతే తెలుసుకుంటారో ఇవి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అని చెప్పి అతను ముక్తుడవుతాడు. యజ్ఞాత్వ ఏవం జ్ఞాత్వ విమోక్షసే, అతను ముక్తుడవుతాడు అని చెప్పి కృష్ణుడు చెప్పాడనమాట. సో ఇందులో ద్రవ్యమయ యజ్ఞం బదులు జ్ఞాన యజ్ఞం చాలా మంచిది. ఎందుకంటే జస్ట్ దానం చేయటం వల్ల అతను కొంచెం డిటాచ్మెంట్ అవుతుంది. బట్ ఆధ్యాత్మిక జ్ఞానం పొందితే ఈ భవబంధ సంసార సాగరాల నుంచి అతను విముక్తి పొందగలుగుతాడు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ప్రయత్నించాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మరి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీరు చెప్తున్నారు. మరి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలి?
ఇప్పుడు సొసైటీలో ఒక చిన్న ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానీ, ఒక మెడికల్ సబ్జెక్ట్ కానీ, ఒక లా సబ్జెక్ట్ కానీ అడిగితే దానికి ఒక ప్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, తర్వాత అక్కడికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి కాలేజీలో, లేకపోతే ఒక యూనివర్సిటీలో, అక్కడ ఒక ప్రొఫెసర్ నిర్దేశించిన ఒక టెక్స్ట్ బుక్ చదివి అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసి దానికి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి తర్వాత మనకి సర్టిఫికేట్ ఇస్తారు. మనం ఒక ఇంజనీర్ అని చెప్పి, ఒక డాక్టర్ అని చెప్పి, లేకపోతే ఒక లాయర్ అని చెప్పి. ఒక బేసిక్ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. మరి ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవడానికి మరి నాకు ఏ సిస్టమ్స్ లేవా? ఎవరు పడితే వాళ్ళని అడగచ్చా? అంటే నాకు లైక్ చాలామంది అంటారు ఇంజనీరింగ్ చదవాలంటే బుక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, బుక్స్ కొనుక్కొని రావచ్చు, దాని గురించి నాకు టెక్నికల్గా కాలేజ్ చేరగాల్సిన అవసరం ఏముంది, ఆ బుక్స్ అన్ని చదివేస్తాను నేను ఇంట్లో, ఇంటర్నెట్లో చాలా టూల్స్ ఉన్నాయి, వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, అన్నీ చదివేస్తాను, నాకు ఇంజనీరింగ్ డిగ్రీ నాకు వచ్చేసినట్టుగానంటే అది కాదు. అంటే గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేయదు. నా ఇంట్లో నేను చదివేశాను, నేను ఇప్పుడు ఇంజనీర్ అంటే అది ఒప్పుకోదనమాట. సో మనం అవన్నీ ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఒక బేసిక్ ఎడ్యుకేషన్కే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం, మరి ఆధ్యాత్మిక విద్యకి మనం ప్రాసెస్ ఫాలో అవ్వమా? ఎవరు కూడా డౌట్ అడగరు. ఎందుకంటే భగవద్గీత అనేసరికి మరి భగవద్గీత అనేది ఒక ఎంత ఆధ్యాత్మిక విద్య, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, దానికి అతని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, నాకు నేర్చేవాడి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి. ఒక కాలేజ్లో చేరాలంటే మనం దాని యొక్క రివ్యూస్ చూస్తాము, దాంట్లో ఉండే ప్రొఫెసర్లను చూస్తాము, మనం ఎంత టెక్నికల్ రీసెర్చ్ చేస్తాము. మరి భగవద్గీత నేర్చుకోవడానికి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాము. ఒక చిన్న ఎంక్వైరీ కూడా మనం చేయము. ఇది ఎంత ఇంపార్టెంట్. దీంట్లో మనం ఎవరి దగ్గర నేర్చుకుంటే దాని యొక్క యథాతథంగా జ్ఞానం తెలుసుకుంటామని చెప్పి ఈ చిన్న ఎంక్వైరీ మిస్ అవుతాం. కాబట్టి మన జీవితంలో కష్టపడుతున్నాము లేకపోతే మనం ప్రయత్నించినా సరే దానికి ఫలితం దొరకట్లేదని చెప్పి కృష్ణుడు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువు యొక్క లక్షణాలు ఏంటి, శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అతని యొక్క గురువు యొక్క అంటే శిష్యుడి యొక్క వ్యవహారం ఎలా ఉండాలని చెప్తూ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశాంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వం గురించి దర్శనం చేసుకున్నాడు వాడు మాత్రమే మనకి తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఎందుకంటే కృష్ణుడు ఏమన్నాడు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఆ తత్వం గురించి తెలిసిన వాడు మాత్రమే, తత్వాన్ని దర్శనం చేసుకున్నవాడు మాత్రమే మనకి తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలడు. సో అలాంటప్పుడు గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక స్పిరిచువల్ మాస్టర్ని మనం అప్రోచ్ అవ్వాలి, అతన్ని సబ్మిసివ్గా ఎంక్వైర్ చేయాలి, తర్వాత సేవని చేయాలి అక్కడ. ఆ తర్వాత అప్పుడు ఆయన మన సేవకి సంతుష్టుడయ్యి మనం అప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఆధ్యాత్మిక విద్యని ఆయన బోధిస్తాడు అని చెప్పి చెప్తారన్నమాట. సో గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అందరి శిష్యులకి ఒకేలాగా టీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క మీన్స్ అండ్ వేస్ చూసుకుంటూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దీనికి కూడా మనకి ఒక స్టోరీ చెప్తారు. ఒకరోజు ఒక మనిషి మామిడికాయలు తినాలని చెప్పి చాలా అంటే ఆకర్షితుడు అవుతాడనమాట. వాళ్ళ ఇంటి బయట పెద్ద మామిడి చెట్టు ఉంది. సో జనరల్గా ఏంటంటే చెట్టు పండ్లు చాలా తీయగా ఉంటాయంట. ఆ చెట్టు పళ్ళు కూడా సూర్యరశ్మి ఏదైతే ఎక్కువ అట్రాక్ట్ చేస్తావో అవి ఇంకా తీయగా వస్తాయంట. అందుకని చెప్పి అతను ఏమన్నాడంటే ఆ పైన చిటారు కొమ్మను ఉన్న కాయలు బాగా సూర్యరశ్మి అట్రాక్ట్ అయి ఉన్నాయి, అవి బాగా పండిపోయిన స్టేజ్కి వచ్చినాయి. సో దాన్ని తిందామని చెప్పి ప్రయత్నం చేస్తూ చెట్టు పైకి చివరి కొమ్మల వరకు వెళ్ళిపోయాడు. బట్ చివరి కొమ్మలు ఎలా ఉంటాయి, లేతగా ఉంటాయి. అతని యొక్క బరువుకి ఆ కొమ్మలు తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయి మధ్యలో ఎక్కడో వేలాడుతూ కష్టపడుతున్నాడు అనమాట. ఇక కింద పడితేనేమో ఆ పైనుంచి 30 అడుగులు 20 అడుగులు పైనుంచి కింద పడితేనేమో కాళ్ళు చేతులు విరుగుతాయి. సో అలాగా ఆలోచిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాడు అనమాట. రండి, నన్ను కాపాడండి, నన్ను ఎవరైనా కిందకి దించండి అని చెప్పి పిలుస్తుంటే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, అందరూ సలహాలు ఇస్తున్నారు. కావని ఎవరు అతన్ని ప్రాపర్గా హెల్ప్ చేయలేకపోతున్నారు అనమాట. కొంతమంది గట్టిగా పట్టుకో, కొంతమంది అంటున్నారు కొంచెం కాళ్ళు అటు తిరుగు ఇటు తిరుగు అని చెప్పి డైరెక్షన్స్ అనేది ఇస్తున్నారు. బట్ అతనికి ఆ భయం వల్ల, పడిపోతాననే భయం వల్ల ఆ డైరెక్షన్ పైన అతను ఫోకస్ చేయలేకపోతున్నాడు అనమాట. అప్పుడు ఒక సాధు అటువైపు వెళ్తూ అక్కడ జనాలంతా గుమ్ముగూడు ఉంటే ఆ సాధు అక్కడి దగ్గరకు వచ్చి ఏంటి జరుగుతుందంటే అతని పైన ఎలాడున్నాడండి, అతను కిందకి దిగాలంటే కష్టపడుతున్నాడని చెప్పి అనగానే ఈ సాధు కింద అటు ఇటు చూసి ఒక రాయి తీసుకొని, చిన్న రాయి, గులకరాయి తీసుకొని ఇసురుతాడనమాట. సో ఇసరంగానే ఆ పైన చెట్టు పైన ఉన్నవాడు కోపం వచ్చి నేను ఇక్కడ కష్టపడి ఉంటున్నాను, నేను దీనిపైన నువ్వు మళ్ళీ రాయిచ్చి కొడతావా, చూడు నేను కిందకు వచ్చిన తర్వాత నేను ఎలా చేస్తానంటాడు. సో అలా మాట చెప్పేసరికి ఈయన మళ్ళీ ఇంకొక రాయి తీసుకొని కొడతాడు. సో అలాగా వాడిలో పౌరుషాన్ని పెంచుతున్నాడు అనమాట. నేను కిందకు వస్తున్నాను చూడు, వెయిట్ చేయి అని చెప్పి వాడిని పౌరుషం పెంచుతూ వాడిలో ఒక ఇంటెలిజెన్స్ అనమాట, ఎలాగైనా కిందకి రావాలని చెప్పి ఒక దృక్పథాన్ని పెంచుతూ వాడు ఆ కొమ్మల్ని గట్టిగా పట్టుకొని మెల్లిమెల్లిగా ఒక బలమైన కొమ్మ దగ్గరికి వచ్చి ఇమీడియట్గా కొన్ని నిమిషాల్లో కిందకి దిగి వచ్చేసాడు.
కిందకి దిగి వచ్చేసారు, కానీ ఎక్కడ ఆ సాధువు వాడిని పట్టుకొని కొట్టాలి అని చెప్పి అటు ఇటు చూడగానే ఆ సాధువు అక్కడ లేడు, పారిపోయేసరికి అక్కడ జనాలందరూ కూడా అప్పుడు అతను అన్నాడు, ఎక్కడ ఆ సాధువు పట్టుకొని కొడదామని అంటే అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాయా, మేమంతా మీకు మంచి మంచి మాటలు చెప్పాం కానీ ఆ మాటలు దేనికి వ్యవహరించలేదు. ఆ సాధువు అనేవాడు చేసిన వల్ల నీలో ఒక దృక్పథం కలిగింది, నీలో ఇంటెలిజెన్స్ కలిగింది. ఆ ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు ఇమీడియట్గా కిందకి రాగలిగావు. సో అతను చేసిన విధానం కొంచెం కఠినమైనా సరే అతని మార్గం ద్వారానే నువ్వు కిందకి రాగలిగావు. సో అతని ద్వారానే నువ్వు యాక్చువల్లీ నీ కష్టాన్ని నుంచి నువ్వు బయటకు కలిగావు. కాబట్టి నువ్వు అతనికి కృతజ్ఞత చెప్పాలి, కానీ ఇలా నువ్వు కొడతానని చెప్పి నువ్వు ఇలా ప్రయత్నించకూడదు అని చెప్పి వాళ్ళందరూ చెప్పగానే అప్పుడు అతను కూడా ఆలోచిస్తాడనమాట. అవును రే, ఇప్పుడు ఆ సాధువు కొట్టడం వల్లే నేను కిందకి రాగలిగాను, లేకపోతే అక్కడే రోజు మొత్తం లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగి నేను బయటికి ఒక మామూలు మనిషిగా వచ్చేవాడిని కాదు. కాబట్టి సో ఆ సాధువుకి నేను కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి ఒక క్షమాభావం, ఒక వినమ్రత భావనలో అతను ఆ సాధువుకి నమస్కారాలు చెప్తాడనమాట. సో ఈ విధంగా గురువు అనేవాడు సిట్యువేషన్ అర్థం చేసుకొని ఆ సిట్యువేషన్ నుంచి మనం బయటికి ఎలా రావాలని చెప్పి చూస్తాడే కానీ మనకి సుఖ సంతోషంగా కష్టంలో కూడా మనం ఈజీగా వెళ్ళిపోదామని చెప్పి టేక్ ఇట్ ఈజీ పాలసీని గురువు నిర్దేశించాడు. ఇప్పుడు దెబ్బ తగిలిందంటే దెబ్బ తగ్గాలి అంటే మనకి ఆపరేషన్ అయినా చేయాలి, కుట్లైనా వేయాలి, అక్కడ ఏదైనా ఒక్కొక్కసారి ఆ పార్ట్ కూడా కట్ చేయాల్సి వస్తుంది. అది ఆ డెసిషన్ అనేది గురువు కరెక్ట్గా తీసుకోగలడు. లేకపోతే ఏమవుతుందంటే ఆ పార్ట్ సెప్టిక్ అయ్యి మళ్ళీ తర్వాత కాల్ తీసేయాల్సిన ప్రయత్నం కూడా రావచ్చు. సో గురువుకి తెలిసి మనకి ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి సమయానుసందర్భంగా కాలానుసందర్భంగా అంటే టైం ప్లేస్ సర్కమ్స్టెన్సెస్ ప్రకారం అతను డిఫరెంట్ డివోటీస్కి డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళని భగవంతుని యొక్క సేవలో ఎలా వినియోగించాలి అని చెప్పి అతను గైడెన్స్ ఇస్తుంటాడు. కాబట్టి మనం గురువు గారి యొక్క శరణ్ తీసుకోవాలని చెప్పి కృష్ణుడే గురువు గారి యొక్క సేవను గురించి ఆయన రికమెండ్ చేస్తున్నాడు. సో గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానం తీసుకుంటే మా ఫలితం ఎలా ఉంటుంది అంటే యజ్ఞాత్వ నా పునర్మోహం ఏవం యాశసి పాండవ, ఓ పాండవ, ఓ అర్జున, ఆయన ద్వారా జ్ఞాత్వ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే నా పునర్మోహం, ఈ భౌతిక మోహాల్లో మళ్ళీ నువ్వు పడిపోవు అని చెప్పి ఒక ఎష్యూరెన్స్ కృష్ణుడు ఇస్తున్నాడు. సో ఆ జ్ఞానం యొక్క నాలెడ్జ్ ఏముంటుందయ్యా అంటే ఏన భూతాని అశేషాని ద్రక్షసి ఆత్మని అతోమయి, జీవులందరూ కూడా నాలో పార్ట్గా ఉన్నారు, నా వాళ్ళై ఉన్నారు, వాళ్ళంతా నాలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేనే అని చెప్పి ఈ మూడు తత్వాల్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఈ జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఎలాంటి వాడైనా సరే అపిచేదసి పాపేభ్య, ఎంత గొప్ప పాపాత్ముడైనా సరే సర్వేభ్య పాపకృత్తమ, అతను పాపుల్లో కల్లా అతిపెద్ద పాపాత్ముడైనా సరే బట్ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజీనం సంతరిష్యసి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనే బోట్లో ఒకసారి ఎక్కితే కనుక అతను ఈ భవబంధాల నుంచి ఈజీగా క్రాస్ చేసేయగలడు, ఈ సంసార సాగరాన్ని ఈజీగా క్రాస్ చేసేయగలడు అని అంటాడు అనమాట. ఏ విధంగా అంటే అంత పాపాత్ముడైనా సరే భగవంతుడి భక్తి చేస్తే ఎలా ప్యూరిఫై అవుతాడయ్యా అంటే యథాయిదాంసి సమిదో అగ్నిర్ భస్మసాత్ కురుతే తత, ఒక యజ్ఞంలో మనం ఏ వస్తువు వేసినా సరే అది భస్మం అయిపోయి బూడిదైపోతుంది. అలాగే ఒక్కసారి కనుక ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం నిమగ్నమైపోతే మనం కర్మలన్నీ కూడా పటాపంచలైపోయి అవన్నీ కూడా భస్మం అయిపోతాయని చెప్పి కృష్ణుడు ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. తర్వాత నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి, ఈ జ్ఞానం అనేది ఇంత ప్యూర్ అండ్ సబ్లైమ్ అనేది వేరే నాలెడ్జ్ లేనే లేదు. అది ఆధ్యాత్మిక యోగ సంసిద్ధి యొక్క ఒక దిస్ ఈస్ ది మెచ్యూర్ ఫ్రూట్ ఆఫ్ ఆల్ మిస్టిసిజం అని అంటారు. అయితే ఎవరైతే ఇది ఈ ఫ్రూట్ని పొందుతారో అతను ఆంతరంగికంగా చాలా సంతోషంగా ఉంటాడు. ఇది ఎంత సమయం పడుతుంది మరి ఆధ్యాత్మిక విద్య మనం నేర్చుకున్న తర్వాత ఆ పర్ఫెక్షన్ పొందడానికంటే అతి తక్కువ సమయంలో, అది మనం చేసే సిన్సియారిటీని బట్టి ఉంటుంది. మరి ఆధ్యాత్మిక విద్య రావడానికి మనలో ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? సో భగవంతుడు నెక్స్ట్ 3 క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు అనమాట, ఎవరికి ఆధ్యాత్మిక విద్య లభిస్తుంది అని చెప్పి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ, శ్రద్ధావాన్ తద్ లభతే, శ్రద్ధావంతుడు అయి ఉండాలి, తత్పరః అన్నిటికీ కూడా భగవంతుడి పైన డిపెండ్ అయి ఉండాలి, సంయతేంద్రియ అతను ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలగాలి. ఈ 3 ఎవరైతే చేయగలరో అతనికి జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, ఎవరికైతే జ్ఞానం వస్తుందో దాని తర్వాత అతను పరమైన శాంతిని పొందగలడు. ఇది ఎంత సమయం పడుతుంది అంటే అచిరేనా, చాలా కొద్ది సమయంలో, చాలా తక్కువ సమయంలో అతను పొందగలడు అని చెప్పి అచిరేనా అధిగచ్చతి అని చెప్తారనమాట. మరి ఇది 3 క్వాలిఫికేషన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ వర్స్లో కృష్ణుడు 3 డిస్క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఎవరికయ్యా ఈ జ్ఞానం దొరకదయ్యా అంటే
అజ్ఞ ఎవరైతే ఇగ్నోరెంట్గా ఉంటారో, అశ్రద్ధ దాన ఎవరైతే శ్రద్ధ ఉండదో, సంశయాత్మ ఎవరైతే డౌటింగ్ పర్సనాలిటీ ఉంటుంది, సంశయాత్మ వినశ్యతి వాడికి ఈ ఆధ్యాత్మ జ్ఞానం పొందనంటాడు. నాయం లోకోస్తిన పరో నా సుఖం నా సంశయాత్మన, అతనికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతనికి సుఖము సంతోషం అనేది అతనికి ఉండదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అజ్ఞానంలో ఉన్నామనుకోండి, ఎవరైనా వచ్చి చెప్పినా సరే, మూర్ఖుడికి ఎన్నిసార్లు చెప్పినా సరే మూర్ఖుడు ముందు శంఖం ఊదినట్టే అంటాం. మూర్ఖుడికి ఏం చెప్పినా సరే వాడికి ఏం అర్థం కాదు. తర్వాత సంశయంగా డౌటింగ్ పర్సనాలిటీ, వాడికి ఏం చెప్పినా సరే వాడు డౌట్గానే ఆలోచిస్తుంటాడు. బట్ ఎవరికైతే శ్రద్ధ లేదో వాడికి ఏం చెప్పినా సరే వాడు అది సీరియస్గా తీసాడు. సో వాడు ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళడు. అది వాడి యొక్క ప్రాబ్లము. ఈ 3 డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ భక్తి, ఆధ్యాత్మిక జ్ఞాన, 3 క్వాలిఫికేషన్స్ ఫర్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. తర్వాత కృష్ణుడు ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ, యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంసిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. సో ఎవరైతే ఈ యోగ సన్యస్త కర్మాణం, కర్మ యొక్క ఫలాల్ని ఎవరైతే రినౌన్స్ చేస్తాడో, ఎవరైతే డౌట్లన్నీ కూడా జ్ఞానం వల్ల తొలగిపోయినాయో, ఎవరైతే ఆధ్యాత్మికంగా పర్ఫెక్ట్గా సిచ్యువేట్ అయి ఉంటాడో వాడికి కర్మ అనేది వాడిని బంధించదు అని చెప్తూ, తస్మాత్ అజ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానాశినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. ఎవరి హృదయంలో ఈ డౌట్స్ అయితే వస్తాయో, హృతస్థం ఆ అజ్ఞాన సంభూతం, ఎవరైతే ఇగ్నోరెన్స్ వల్ల డౌట్స్ అయ్యే వచ్చినాయో, అజ్ఞానం, ఈ జ్ఞానం అనే కత్తితో అవన్నీ తీసేయమంటున్నాడు. నా జ్ఞానం అనే కత్తితో ఆ డౌట్స్ అన్నీ కూడా చిత్వైనం కట్ చేసేయమంటున్నాడు. సంశయం యోగం, ఈ డౌట్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకో. సో యోగాని ఆర్మ్డ్ విత్ యోగా ఓ అర్జున స్టాండ్ అండ్ ఫైట్ అని చెప్పి మనకి రికమెండ్ చేస్తున్నాడు. సో దీంతో 4వ చాప్టర్ మనకి ఇక్కడికి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఎవరైనా క్వశ్చన్స్ మనకి చెప్పాలనుకున్న వాళ్ళు క్వశ్చన్స్ అడగచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో ఈ చాప్టర్ ద్వారా. సో దట్ మనం అంటే మనకి ఏమైనా అర్థమైందా, లేకపోతే కొంచెం ఏదైనా కన్ఫ్యూషన్ లాంటిది ఏదైనా ఉంటే మనం క్లియర్ చేద్దాం. సో ఎవరి క్వశ్చన్స్ ఏమీ రావట్లేదు. और कमेंट सेक्शन में कोई कर रहा है क्या, देखिए नीचे. సో ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది. ఇవి నిర్దేశించడానికి వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ రైట్ అనేది మనకి ఒక అంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇది నాకు శాస్త్రాల ద్వారా పర్మిట్ అయ్యిందా, నా గురువు గారు శాంక్షన్ చేశారా, లేకపోతే నాకు ఆధ్యాత్మికంగా ఇది చేస్తే నేను ఏమైనా బెనిఫిట్ పొందుతానా, అంటే భగవంతుడికి దగ్గర అవుతానా అనేది మనం ఆలోచించాలి. సో బేసిస్ ఆన్ గురు సాధు శాస్త్ర వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. సో అప్పుడు కానీ మనకి తెలుస్తుంది అది మనం చేసే యొక్క పనులు మనకి అది కరెక్టా కాదా అనేది. దాని నుంచి మనం ఇప్పుడు శాస్త్రాల్లో ఏం చెప్తారు, హల్వా అనేది మనకి చాలా బాగుంటుంది, మనుషులకి హల్వా అనేది చాలా ఇష్టం అంట. బట్ పందులకి హల్వా అనేది ఒక విషంలాగా చూస్తాయంట. పందులకి ఏంటి, వాటికి ఎక్కడ మురికిలో ఉందో చెత్తా చెదారం ఉందో దే గెట్ అట్రాక్టెడ్ టు దట్ కేటగిరీ. సో మనం అందుకనే వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అని అంటారు. సో అందుకని చెప్పి మనం మంచిది అని అనుకునేది వేరే వాడికి చెడ్డది అవ్వచ్చు భౌతికంగా, బట్ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మనం మంచి అనేది ఏ విధంగా ఆలోచించాలి, ఇది వాడిని మంచి అనేది ఈ లైఫ్లో తీసుకెళ్లే మంచిదా, అయితే ఆధ్యాత్మికంగా అతను ముందుకు తీసుకెళ్లేది మంచిదా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొకళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, హౌ టు సేవ ప్రొసీజర్ ఫర్ గురువు యొక్క సేవ అనేది ఎలా చేయాలనేది
మనం మళ్ళీ శాస్త్రాలను మనం రిఫర్ చేయాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారి దగ్గర, శిష్యుల దగ్గర మనం నేర్చుకోవాలి. ఎందుకంటే భాగవతంలో కూడా చెప్తారు, మహత్ సేవం ద్వారమాహుర్ విముక్తే. మనం మహత్తు యొక్క అంటే గొప్పవాళ్ళ యొక్క సేవ చేస్తే ఆటోమేటిక్గా మనకి మన ఆధ్యాత్మిక ద్వారాలు మనకి అంటే వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతాయి అని అంటారు గొప్పవాళ్ళ యొక్క సేవ చేయడం ద్వారా. తమో ద్వారం యోషితాం సంగి సంగం. అంటే ఎవరైతే ఈ భౌతికంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారో, ఎవరైతే మనసుకి అంటే డబ్బులకి, ఎవరైతే అంటే ఈ వ్యసనాలకు అలవాటు పడి ఉన్నారో వాళ్ళతో కనుక అసోసియేట్ చేస్తే మనకి నరకం యొక్క ద్వారాలు ఓపెన్ అయ్యి ఉంటాయి అంటాం. సో అది మనం ఆలోచించాలి. ఎవరితో మనం అంటే ఎవరితో అసోసియేట్ చేస్తున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, జ్ఞానయోగ అనేది ఈ చాప్టర్ 2-3 చోట్ల 2-3 విధాలుగా ఈ చాప్టర్ పేరు ఉంటుంది. ఇది జ్ఞానయోగం. సో ఇది సాంస్క్రిట్ నేమ్ ప్రకారం ఇది జ్ఞానయోగ అని చెప్పి ఈ చాప్టర్ పేరు అనేది ఉంటుంది. సో మనకి ప్రభుపాద వారు ఏంటంటే ఒక స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో దానికి మనకి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, ఈ జ్ఞానం యొక్క యాక్చువల్ ఇంటెన్షన్ అనేది మనకి కమ్యూనికేట్ చేశారు. కాబట్టి ఈ ఇంగ్లీష్లో మనకి దీనికి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అని చెప్తారు. సంస్కృతంలో దీనికి జ్ఞానయోగ అని చెప్పి ఈ చాప్టర్ పేరు కరెక్టే. నరసింహ కవచం రియల్లీ జపం చేస్తున్నాం కాబట్టి మనకి మన డిసీజెస్ అన్నీ పోతాయా అని చెప్పని అంటున్నారు. ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి అమ్మా, మన భగవంతుడి యొక్క సేవ మనం చేస్తాము, బట్ కర్మ అనేది మనం చేసుకున్నది ఒకటి ఉంది. దాన్ని భగవంతుడు ఏంటంటాడంటే, ఇప్పుడు అర్జునుడు కూడా డిఫికల్టీ సిచ్యువేషన్లో ఉన్నాడు. సో అతను కూడా కృష్ణుడికి సేవ చేస్తాను, బట్ నువ్వు నాకు ఈ డిఫికల్టీ నా ముందు నుంచి తీసేయని చెప్పి కృష్ణుడు ఏం చేయట్లేదు. బట్ ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలని చెప్పి కృష్ణుడు మనకి గైడ్ లైన్స్ ఇస్తున్నాడు. ఇందులో మనల్ని ఒకేసారి మనకి పెద్ద కొండ ఉంది, ఈ కొండ నా ప్రార్థన చేస్తున్నాను నేను, ఓ స్వామి ఈ కొండ నా ముంచి తీసే, నేను వెళ్ళే దారిలో ఈ కొండ నేను ఈ అబ్స్టకల్ లాగా ఉంది అని అనుకుంటే భగవంతుడు ఏమంటున్నాడు, ఆ కొండను తీసేను నేను, ఆయన నీకు ఆ కొండని ఎలా క్రాస్ చేయాలి, ఎలా అధిగమించాలని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ నేను నీకు ఇస్తాను అని చెప్పి భగవంతుడు అంటున్నాడు. అదే భగవద్గీతలో మనకి అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషను. సో మన కర్మానుసారం ఒక్కొక్కసారి వస్తాయి, బట్ భగవంతుడు ఏమంటాడంటే కర్మాని నిర్దహతి కించుత భక్తి బాజం. భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళు కర్మను అధిగమించి వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి భగవంతుడు ఏమంటాడంటే నీకు కర్మానుసారం చెయ్యి తెగాలి, ఒక చెయ్యి యాక్సిడెంట్లో కట్ అవ్వాలి. భగవంతుడు ఏమంటాడు, నీకు ఒక బ్లేడ్ కట్టు దాన్ని నేను నీకు తీసేస్తాను. సో ఒకసారి అంటే మనం చేసుకున్న కర్మలకి మనం అనుభవించాలి. కొన్ని కర్మలు భగవంతుడు అది మనల్ని ప్యూరిఫై చేయడానికి కోసం, ఆయన ఉన్నాడు అని చూపించడం కోసం కొన్ని మనకి మనకి శాంక్షన్ చేస్తుంటాడు. సో అది మనం భగవంతుడికే వదిలేస్తాము. బట్ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే మనస్తత్వాన్ని మనం భగవంతుడి దగ్గర నుంచి ప్రార్థిస్తాము. సో మనకి ఓకే మనం ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పి దాని యొక్క స్ట్రెంగ్త్ని, మోరల్ స్ట్రెంగ్త్ని, ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ని మనం ఫేస్ చేయడానికి మనం ట్రై చేస్తాము. అది మన భగవంతుని కోరుకుంటాము అని చెప్పి చెప్తున్నాము. ఎవరో క్వశ్చన్ అడిగాడు, డిడెంట్ గెట్ ఎనీ డిఫరెంట్, అది క్లారిటీ లేదు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మాట్లాడే విధానంలో ఒక్కొక్కసారి మేము స్పీడ్గా వెళ్ళిపోతున్నాము. సో మీకు కొంచెం క్లారిటీ లేకపోతే రేపటి నుంచి కొంచెం మెల్లిగా మాట్లాడటానికి చేద్దాం. అంటే నెక్స్ట్ కొంచెం మెల్లిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఫ్లో థాట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పీడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం ఓర్చుకోవాలి, సహించుకోవాలి మా యొక్క భాష యొక్క ఆ స్పీడ్ కోసం. ఎందుకంటే ఈ శరీరం అనేది, ఈ మనస్తత్వం అనేది అలా డిజైన్ అయి ఉంటుంది కాబట్టి ఆ బాడీ ప్రవృత్తి అనేది అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనల్ని. రెండు ఇంపార్టెంట్. ఇక్కడ అడుగుతున్నారు, శ్రవణం ఇంపార్టెంటా రీడింగ్ ఇంపార్టెంట్ అనేది. రీడింగ్ కూడా శ్రవణమే. ఇప్పుడు మీరు శ్రవణం ఇంపార్టెంట్ అంటే మీరు ఒకరి నుంచి వింటున్నారు, అదే వాళ్ళు చెప్పిన మాటలని రాయటం ద్వారా అది మీరు చదువుతున్నారు కాబట్టి అది కూడా శ్రవణమే. శ్రవణం చాలా ఇంపార్టెంట్. నవవిధ భక్తిలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, శ్రవణ కీర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గొప్పవాళ్ళ దగ్గర విన్నప్పుడు కానీ వాళ్ళు చెప్పిన వాక్యాల్ని మనం ఈ బుక్కుల్లో కానీ వాళ్ళ యొక్క సారాంశాల్లో కానీ మనం వాళ్ళ యొక్క లెక్చర్స్లో కానీ మనం వింటే కనుక వాళ్ళకి యొక్క ట్రాన్స్క్రిప్ట్స్లో మనం వినగలిగితే అప్పుడు మనల్ని అవి ప్యూరిఫై చేస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. శ్రవణం ఆర్ రీడింగ్ బుక్స్ ఆర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. సో హౌ టు ఇంక్రీజ్ అవర్ అటాచ్మెంట్ టువర్డ్స్ డివోషనల్ సర్వీస్. సో మనం అటాచ్మెంట్ పెంచుకోవాలంటే భక్తి వైపు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు భగవంతుడు ఇక్కడ సజెస్ట్ చేశాడు, శ్రద్ధగా మనం వ్యవహరించాలి, ఇంద్రియాలని మనం నిగ్రహించుకోగలగాలి,
తర్వాత తత్పర భగవంతుడి పైన కంప్లీట్గా డిపెండ్ అయ్యి గురువు గారి యొక్క నిర్దేశంలో మన జీవితాన్ని ఆధ్యాత్మికతని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు మనం భగవంతుడి యొక్క తత్వం వైపు అట్రాక్ట్ అవుతాము, భగవంతుడి యొక్క భక్తిలో మనం అడ్వాన్స్ అవుతుంటాము. దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే, మనం భోజనానికి కూర్చున్నప్పుడు మనం తీసుకునే ప్రతి ఒక్క ముద్దతో మనకి ఆకలి తీరిపోతుందని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకో కొంత సమయం ఏమైనా ఇక చాలు అని చెప్తాం మనం. అదేవిధంగా మనకి భక్తిలో కూడా మనకు తెలుస్తుంటుంది ఆధ్యాత్మికంగా, నేను చేసే ప్రతి ఒక్క పనిలో నా ఇంట్రెస్ట్ పెరుగుతుందా లేకపోతే భగవంతుడి వైపు నా ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా అనేది అది మనం చేసే మనం అసోసియేషన్ ద్వారా డెవలప్ అవుతుంటుంది. సో అందుకని చెప్పి అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. భక్తుల యొక్క సాంగత్యంలో భక్తిని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే అది మనల్ని సిన్సియర్గా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు అష్యూర్ చేస్తున్నాడు. అది మనం ఫాలో అవ్వాలి. సో ఇవాళకి క్లోజ్ చేద్దాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లైవ్ సెషన్. రేపు 5వ చాప్టర్లో మనం మళ్ళీ అర్థం చేసుకుందాము. తర్వాత భగవంతుని యొక్క తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వానికి ఆయన ఒక్కొక్క చాప్టర్లో సీరియాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఎలిమెంటరీ సెక్షన్ నుంచి మనకి ఒక పిహెచ్డి సెక్షన్ లాగా అన్ని యొక్క సబ్జెక్ట్స్ని మనకు ఆయన సీరియస్గా తీసుకువెళ్తుంటాడు. సో ఆ తత్వాన్ని మనం మెల్లిమెల్లిగా స్టెప్గా అర్థం చేసుకొని తర్వాత మనం విశ్లేషణగా, నేను ఇప్పుడు 2 నిమిషాలు ఒక 15 నిమిషాలు, ఒక అరగంటలో మనం ఎంటైర్ చాప్టర్ని మనం అర్థం చేసుకుంటున్నాం. జస్ట్ భగవంతుడు ఏం చెప్పాడు, ఆ థ్రెడ్ సీక్వెన్స్ ఎలా ఫాలో అవుతుందని మాత్రమే మనం అర్థం చేసుకుంటున్నాం. సో దాన్ని మనం ప్రాక్టికల్గా మనం ప్రతిరోజు మీరు ఈ బుక్ మేము చెప్పిన అయిపోయిన తర్వాత ఇంకొకసారి అది చదివితే కనుక మీకు మేము చెప్పిన సీక్వెన్స్ మీకు అది భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే దాన్ని ప్రాక్టికల్గా మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఆస్కారం దొరుకుతుంది అని చెప్పి ఉద్దేశం అనమాట. సో దీనికి మనకి ఇద్దరి యొక్క ఆశీస్సులు కావాలి. ఒకటి, మన ప్రయత్నం దైవ నిర్ణయం అంటారు. సో మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని చెప్పి చాలామంది చెప్తారు. సో యాక్చువల్లీ భగవద్గీత యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే గాడ్ ప్రపోజెస్, మ్యాన్ డిస్పోజెస్. భగవంతుడు నిర్దేశం చేశాడు ఈ యుద్ధం జరగాలి అని చెప్పి అర్జునుడు ఫాలో అయ్యాడు. అంతకుముందు అర్జునుడు ఏమన్నాడు, నేను యుద్ధం చేయను అన్నాడు. బట్ కృష్ణుడు ఏమంటున్నాడు, నీ యుద్ధం చేయాల్సిందే, నువ్వు నా ఐడియా ఫాలో అవ్వాలని చెప్పి కృష్ణుడి యొక్క ప్రిన్సిపల్ ఇది. గాడ్ ప్రపోజెస్, మ్యాన్ డిస్పోజెస్. సో ఆ ఉద్దేశంలో కనుక మనం భగవంతుడి యొక్క తత్వాన్ని గురువుగారి ద్వారా మనం ఆచరణలో పెట్టి ప్రాక్టీస్ చేయగలిగితే ఆధ్యాత్మికంగా మనం చాలా పురోగతి చెందుతామని చెప్పి మనకి అష్యూరెన్స్ ఉంటుంది. సో దీనికి మనకి బ్లెస్సింగ్స్ కావాలి. గురు కృష్ణ ప్రసాదేపై భక్తిలత. గురువుగారి మెర్సీ ద్వారా మనకి కృష్ణుడు లభిస్తాడు, కృష్ణుడి ద్వారా మనకి గురువుగారు లభిస్తారు. సో వాళ్ళిద్దరూ మనకి ఆధ్యాత్మికంగా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ప్రే ఫర్ ది Guru Srila Prabhupada to give us the proper knowledge how we will be able to properly do our seva to Lord Krishna. Hare Krishna.